అనేకులకు తెలియచేయాలి, దేవుని ప్రేమను అనేకులకు చూపించాలి. మీరు పంపిస్తున్న అనేకమైన కానుకలన్నీ టీవీ ప్రోగ్రామ్స్ కొరకు ఖర్చు పెడుతూ ఉంటే, టీవీ క్లబ్లో మెంబర్షిప్లో చేరి ఆ ఇచ్చిన ప్రతి కానుక టీవీ కార్యక్రమాలకి ఖర్చు పెడుతూ ఉంటే అనేకులు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. లక్షల మంది దేవుని వాక్యాన్ని విని, అయ్యా మేము మేలు పొందాం, అయ్యా మేము చచ్చిపోదాం అనుకున్నాం, మా ఇబ్బందికర పరిస్థితుల్లో, మా ఆర్థిక ఇబ్బందుల్లో మేము కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మీ మాటలు విన్న తర్వాత మా కుటుంబం బతికిందయ్యా, నీ మాట విన్న తర్వాత నేను బతికానయ్యా, బతకాలని ఆశ కలిగింది. తప్పకుండా మీరు ప్రార్థన చేసిన తర్వాత, మా పక్షంగా మీరు దేవునికి మొర్రపెట్టిన తర్వాత దేవుడు మా జీవితంలో గొప్ప వెలుగు నింపాడయ్యా అని ఎన్నో సాక్ష్యాలు మేము వింటూ ఉంటే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు, ఇబ్బందిని నేను చెప్పను, అనేక రకాలుగా దేవుడు ఆ సమయానికి పంపిస్తూనే ఉన్నాడు. హ్యాపీగా ఈ టీవీ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. ఆయన పంపించినంత కాలం, మీ అందరి సహకారం ఉన్నంత కాలం ఈ టీవీ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, అన్నదానాలు చేస్తూనే ఉంటాం. అనేకులకు ఆత్మకు ఆయన అయితే ఏడుస్తూ ఆహారం పొట్లం తీసుకున్నాడు, ఏడుస్తూ కడుపు మండిపోతుంది. ఆ సమయానికి మేము ఆహారం పొట్లం ఇస్తే కన్నీరు కార్చాడయ్యా, నిజంగా మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళయ్యా, నిజంగా ఆకలితో అలమటించిపోతున్నానని బాధతో ఆహార పొట్లాలను తీసుకున్నప్పుడు ఇంకా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఈ విధంగా ఆహారం లేక అల్లాడిపోతూ ఉన్నారు. అనేక మంది ఈ విధంగా లేస్తే బాగుంటుంది కదా, ప్రతిరోజు వీళ్ళకి ఆహార పొట్లాలు అందించే స్తోమత దేవుడు నాకు ఇచ్చినట్లయితే ప్రతిరోజు అలాంటి వారికి ఆహారాన్ని అందించి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. వారు ఈ స్థితిలో ఉండకూడదు, వాళ్ళు పుచ్చుకునే స్థితిలో ఉండకూడదు, వాళ్ళు కూడా అనేకులను పోషించే స్థితిలోనికి రావాలి అని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మన దేశంలో అట్టడుగున స్థితిలో ఉన్నవారు, అడుక్కుని తినటానికి లేక ఉన్నవారు ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, చేయవలసిన సహాయం వారికి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయగలిగితే మీరు చేయండి, చేయలేకపోతే మాలాంటి వాళ్ళకి సహకరించండి. మేము అందరికీ కూడా విజయవాడ పట్టణంలో అనేకులకు ఆ పని చేయటానికి మేము పూనుకున్నాం. మా సంఘం అంతా కూడా ముందుకొస్తే ప్రస్తుతం ఆ పని చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సమస్య నుండి విడుదల పొందాలి, అక్కరలు తీర్చబడాలి, ఆ ఉన్నటువంటి ఆ ఇబ్బందుల్లో నుండి నువ్వు బయటికి వచ్చి పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే మొదట రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ తర్వాత స్వస్థత, ఆరోగ్యం, ఐశ్వర్యం, పరిపూర్ణత తప్పకుండా దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి సహనంతో ప్రార్థన చేయి, విసుకగా ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, అలాగే నీకు ఇష్టమైనటువంటి వస్తువులు నీకు ఇష్టమైనవి జరగాలంటే నీవు ఇంకొక ప్రార్థన చేయవలసిన దానివై ఉన్నావు. యోహాను సువార్తలో రాయబడి ఉంది, నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది ఇస్తాను అంటున్నారు. దేవునిలో నిలిచి ఉండండి, దేవుని విడిచిపెట్టబాకండి. చాలామంది మేలు పొంది మర్చిపోతున్నారు, ప్రార్థన చేయించుకుని అవి పంపిస్తాను ఈ పంపిస్తాను మర్చిపోతున్నారు. మీరు నిలకడగా ఉండి, నమ్మకంగా ఉండి, ఇంకా అనేక మేలులు మీరు సొంతం చేసుకోవాలని, అనేక ఆశీర్వాదాలు మీ సొంతం కావాలని నేను ఆశిస్తూ మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి. ఆ తదుపరి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. మీకు హాయిని, సుఖమైన సంతోషాన్ని, ఆనందాన్ని, పాప క్షమాపణ, పరలోక రాజ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థన చేయబోతున్నాను. అనారోగ్యంగా ఉన్న చోట మీ చేయి పెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వారి హస్తాన్ని పెట్టుకున్నారు, వారి హస్తం కాదు నీ హస్తం పెట్టండి నాయన. యేసు నామములో సంపూర్ణ విడుదల నీ బిడ్డలకు కలుగునుగాక. అది ఎలాంటి సమస్య అయినా విడుదల కలుగునుగాక. తిరని వ్యాధైనా, తిరని బాధైనా, మానసిక క్షోభ అయినా, దయ్యపు శక్తి అయినా విడుదల కలుగునుగాక. కృప చూపించి నడిపించండి, గర్భఫలాలు దయచేయండి.
అయ్యా పెళ్ళిళ్ళు కాని బిడ్డలకు పెళ్ళిళ్ళు అవునుగాక, ఉద్యోగాలు దయచేయి, పోలీస్ కేసుల నుంచి విడిపించు, తల్లిదండ్రులు మార్చండి, బిడ్డలను మార్చండి, ఐక్యత దయచేయండి, వెళ్ళిపోయిన భార్య తిరిగి రావడానికి సహాయం చేయి, వెళ్ళిపోయిన భర్త తిరిగి రావడానికి సహాయం చేయి, కుటుంబాలు కట్టండి, కృప చూపించు. ఎవరైతే ఈ టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరి ఈ టీవీ కార్యక్రమాలకి నాయన ప్రోత్సహిస్తున్నారో, ఈ టీవీ కార్యక్రమాలు జరగడానికి నాయన సహాయపడుతున్నారో, భిన్నైన దీవెనలు ఆ కుటుంబాలకి కలుగునుగాక. అనేకులు పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ తగిన ఆహార పదార్థాలు దయచేయండి నాయన. మేమందరము సాధ్యమైనంత వరకు వెళ్ళి వారి కడుపు నింపడానికి సహాయం చేయి. ఆకలిగా ఉన్న బిడ్డలు ఆకలి తీర్చండి, కృప చూపించి నడిపించి. సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు దయచేయండి, బళ్ళు లేని వారికి బళ్ళు దయచేయండి. రక్షణ ప్రతి కుటుంబానికి కలుగునుగాక. మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దైవ సేవకులారా, ఈ మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టాం. ఈ నెలలో కూడా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు నాకు ఫోన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ మీకు తెలియచేస్తాను. అలాగే టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరదలిచిన వారు మీ అడ్రస్లు నాకు SMS చేయండి. మీ కొరకు అన్ని ప్రార్థనలో మేము ప్రార్థన చేయటం జరుగుతుంది. తప్పకుండా ఆ కార్యాలన్నీ దేవుడు మీ పట్ల జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఏ సమయమైనా ఫోన్ చేస్తే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మాకు ప్రేయర్ వారియర్స్ జీతాలు ఇచ్చి పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏ సమయంలో అయినా మీకు ఎప్పుడైనా మీకు ప్రార్థన అవసరం కోరుకుంటే ఫోన్ చేయండి, నేనే స్వయంగా మాట్లాడతాను, మీ ప్రార్థన అవసరం అర్థం చేస్తాను. అలాగే మీ వివాహాలు కాలిన బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు ఫోటో బయోడేటా మా అడ్రస్కి పంపించండి. తప్పకుండా మీకు సరిపడా ఏమన్నా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దాని కొరకు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలు తెలియచేసి మీ ఫోటో బయోడేటా మా అడ్రస్కి పంపించే ఏర్పాటు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.